నేను తీసుకున్న నిర్ణయమే ఇంత తలవంపులు తెచ్చేలా చేశావు. మళ్ళీ ఎలా తీసుకుంటాను? బోర్డ్ మీటింగ్లో సొంత నిర్ణయాలు ఉండవు. మెజార్టీ అభిప్రాయాల తీర్మానమే ఉంటుంది. ఎంతమంది స్వర్ణలతాదేవిని ఎండీగా వద్దంటున్నారు? మీ అభిప్రాయం ఏమిటి జగన్నాథం గారు? ఈసారికి హెచ్చరించి వదిలేయడం మంచిదని. సీతామహాలక్ష్మి, నేను స్వర్ణని సమర్థిస్తున్నాను. ఎలాగో మెజారిటీ వద్దంటున్నారు, ఇదో కొత్త నాటకమా? మీటింగ్లో పద్ధతి తప్పి మాట్లాడద్దు. స్వర్ణలత, లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, బిహేవ్ యువర్ సెల్ఫ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే డైరెక్టర్గా కూడా మిగిలావు. మంగా, నువ్వు ఆవేశపడకు. బోర్డ్ మీటింగ్. అమ్మమ్మ గారు కూల్. మంగా, పద్ధతిగా మాట్లాడు. గ్రాని ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. బోర్డు మీటింగ్ లో వరుసలు పెట్టి పిలవద్దు, చైర్మన్ గారు అనాలి. అంతేగా చైర్మన్ గారు? చైర్మన్ గారు, మీరు తీర్మానం చేయకముందే మరొక విషయం స్పష్టతకు రావాలి. ఏ విషయంలో స్పష్టత కావాలి మీకు? పర్మిషన్ లేకుండా కంపెనీ సొమ్ము అడ్వాన్సులకు ఫార్ములాకు ఇచ్చారుగా, దాని గురించి. అది కంపెనీ ఖర్చుగా చూపించడానికి వీల్లేదు. మెజార్టీ అభిప్రాయాల్ని, డైరెక్టర్స్ ని గౌరవిస్తూ సంస్థ నియమ నిబంధనల ప్రకారం ఈ రోజు నుంచి ఎండీగా శ్రీమతి పిఠాపురం మంగా, మంగా, గ్రాని, మంగా, గ్రాని, మంగా, మేడం గారు, గ్రాని. మంగా, అమ్మమ్మ గారు ఏమైంది? మంగా, మంగా, నానమ్మ, లే నానమ్మ, నానమ్మ, గ్రాని, గ్రాని. మంగా, నానమ్మ, ఏమైంది? అరే సాకేత్, అర్జెంట్గా అంబులెన్స్కి ఫోన్ చేయరా. ఓకే. అమ్మమ్మ గారు మంగా, సక్సెస్, గ్రాండ్ సక్సెస్, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఈవిడ అడ్డి ఇంకా తొలగిపోయినట్టే. సార్, మీరంతా ఇక్కడే ఉండండి, నేను ఒక్కదాన్ని వస్తానండి. రండి, మీరంతా ఇక్కడే ఉండండి. తాతయ్య. సాకేత్, ఏంట్రా చిన్నపిల్లలాగా? ఊరుకో. తాతయ్య, గ్రాండీ నాలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది తాతయ్య. ఊరుకోరా, దానికేం కాదు. మనల్ని అన్యాయం చేసే ధైర్యం దానికి లేదురా. బీపీ డౌన్ అవటమో హై అవటమో అయి ఉంటుంది, అంతే. గ్రాండీ, ఊరుకోరా.
సాకేత్, అమ్మా అత్తయ్య గారికి ఏమైందిరా? అమ్మా గ్రాని అమ్మా. సాకేత్, నానమ్మకి ఏ అనారోగ్యం లేదురా. తాతయ్య అన్నట్టు బీపీ హెచ్చు తగ్గులు తప్ప. మరి కాసేపట్లో తను నార్మల్ అయిపోతుంది. నువ్వు ఇలా ఏడిస్తే అందరూ నానమ్మకి ఏదో అయిపోతుందని టెన్షన్ పడతారా. ఊరుకో. ఇదిగో అర్జెంటుగా ఇంజెక్షన్ తీసుకురమ్మా. అలాగే డాక్టర్. మీరు ఒకసారి బీపీ చెక్ చేయండి. ఊరుకోరా. వదిన గ్రానికి ఎలా ఉంది? అత్తయ్య గారు స్పృహలోకి వచ్చారా సీత? రాకో, త్వరగా ఈ మెడిసిన్ తీసుకురా. వెళ్ళరా అమ్మా సీత, అది కళ్ళు తెరిచిందా? ఇంకా లేదు తాతయ్య గారు, పరీక్షలు చేస్తున్నారు. ప్రమాదం ఏమి లేదు కదా? ఏదైనా సీరియస్ ప్రాబ్లం అన్నారా సీత? లేదు అత్తయ్య, వాళ్ళైతే ఏమీ చెప్పడం లేదు. క్రిటికల్ సిచ్యువేషన్ ఏమన్నా అన్నారా? అలాంటిదేం లేదు సాకేత్, వాళ్ళలా ఏమనలేదు. అయినా మీరు ఎక్కువగా ఊహించుకొని భయపడకండి. ఏయ్, ఏంటే ఇది? పెళ్ళ పేరెంటమా వీడియో తీస్తున్నావు? అమ్మమ్మకి స్పృహ వచ్చాక ఏం జరిగింది అంటే ఇది ఇలా అని, నీకిలా అయితే ఎవరెంత బాధపడ్డారో చూడు అని చూపించడానికి. రే సాకేత్, ఏంట్రా అలా కొట్టావు? లేకపోతే మనం ఎలా ఏడ్చాము గ్రానికి చూపించడానికి వీడియో తీయటం ఏంటి? ఇంకా 4 తగిలిస్తా, బాగా ఏడు, నేను వీడియో తీస్తా. మా అందరికన్నా నువ్వే బాగా ఏడ్చావని, నీకే ప్రేమ ఎక్కువని మెచ్చుకుంటుంది. పోనిటివ్వే, ఇవ్వు. సాకేత్, ఇవ్వు. సాకేత్, చెప్పేది విను. వద్దు సాకేత్. సాకేత్, 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 వద్దు సాకేత్. ఇప్పుడు గొడవ పడే సిచ్యువేషన్ కాదు. రఘు, మెడిసిన్ తెచ్చావా? ఇదిగో. ఏ కూల్. ఇదిగోండి. బోర్డు మీటింగ్ జరిగిందా? ఏమైంది? మీటింగు జరిగింది, ఆ ముసలమ్మ ఒరిగింది. ఏమైంది స్వర్ణ? వీడియో పంపిస్తున్నాను, చూడండి. అలాగే పంపించు. నేను చెప్పింది కరెక్టే కదా? కరెక్టే బాబా, కరెక్ట్గానే జరిగింది. బాబా గారు, స్వర్ణ ఏదో వీడియో పంపించింది. చెప్పాను కదా, చూడండి. తాతయ్య, గ్రాని నాలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది తాతయ్య. నా వశీకరణ ప్రభావం మొదలైంది. క్రిస్టల్ రేస్ ఆమె మీద ప్రభావం చూపించడం వల్లే తను ఈ విధంగా అయింది. ఆమె మనకు అనుకూలంగా మారే సంధికాలం ఇదే, అంటే మొదటి దశ. చూడండి, మీరు స్వర్ణను నేను చెప్పినట్టు చేయమనండి. హాస్పిటల్లో ఆవిడ కళ్ళు తెరవగానే ముందుగా స్వర్ణనే చూసేలా తాను ఆవిడ పక్కనే ఉండాలి. కళ్ళు తెరవగానే పిలిచి తన వంక చూసేలా చేసి మంచినీళ్లు తాగిస్తూ ఈ మంత్రం జపించమనండి. ఆమె దృష్టి స్వర్ణ వాక్యం జతపడితే తనింకా స్వర్ణవశం కావడం మొదలవుతుంది. దశలవారీగా వశీకరణం చెంది సంపూర్ణంగా స్వర్ణ గుప్పెట్లోకొస్తుంది. ఆమె సూచనలు పాటించడం మొదలు పెడుతుంది. అప్పుడింక స్వర్ణ ఏదైనా సాధించవచ్చు. వెళ్ళొస్తాను బాబా.
ధైర్యంగా వెళ్ళు, విజయం వరిస్తుంది. వెళ్ళు. చ్యోం చ్యోం. మీరు కాసేపు బయట ఉండండి మేడం, ఆవిడ స్పృహలోకి వచ్చాక పిలుస్తాం. అలాగే డాక్టర్. అసలు ఏమైందండి? రిపోర్ట్స్ అన్నీ రానివ్వండి, తర్వాత చెప్తాం. ముందు మీరు వెళ్ళండి. ఏమన్నారమ్మా? ఇంకా ఏం చెప్పలేదు తాతయ్య గారు. వాళ్ళేవో టెస్టులు చేస్తున్నారు. ఏంటమ్మమ్మ గారు ఈ టైంలో కాల్ చేశారు? నీ టైం స్టార్ట్ అయింది. మంగకు వశీకరణం ప్రారంభమైంది. నిజమా? అది స్పృహ తప్పడం కాదు, సంధికాలం అని బాబా చెప్పారు. నువ్వు ఒకసారి బయటికి రా. ఇప్పుడా? బాబా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, నీకు చెప్పాలి. మంత్రం కూడా రాసిచ్చారు. తీసుకెళ్ళదు గాని రా. సరే అమ్మమ్మ గారు. సిస్టర్, మా గ్రానికి ఎలా ఉంది? అలాగే ఉంది. డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు. డాక్టర్ గారు, మా మంగకి ఎలా ఉందండి? ఏం అర్థం కావట్లేదండి. ప్రమాదం ఏమి లేదు కదా? ఇప్పుడే ఏం చెప్పలేమండి. డాక్టర్ గారు, మా అమ్మమ్మ గారికి ఎలా ఉంది? వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. స్పృహలోకి తీసుకురావడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. అసలు ఏమైంది? మాకింకా అర్థం కాలేదు, టెస్టులు చేస్తున్నాం. సిచ్యువేషన్ నార్మలే కదా డాక్టర్ గారు? ట్రీట్మెంట్ జరుగుతుందండి, ఇప్పుడే ఏం చెప్పలేం. ఏంటమ్మమ్మ గారు, బాబాగారు ఏం చెప్పారు? చెప్పాగా, మంగమ్మ నీ వశం అవుతుంది. ఇది తొలి దశ. అటు సంధి విడిచే సమయానికి నువ్వు మంగ పక్కనుండాలి. తొలిగా తను నిన్నే చూసేలా చూసుకోవాలి. మంచినీళ్ళు తాగిస్తూ ఈ మంత్రం జపించమన్నారు. బాబాగారు చెప్పింది అంతా బానే ఉంది, కానీ గబ్బిలాంలా అక్కడ సీత గుమ్మం పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. అలా కళ్ళు తెరవగానే అమ్మమ్మ గారు అంటూ ఎన్ని డ్రామాలు వేస్తుందో. గ్రానీ అని నా మొగుడు, మంగ అని ఆ ముసలాయన, అందరినీ కాదని నా వంక చూసేలా ఎలా చేసుకోవాలి? మంచినీళ్ళు ఇచ్చేదేలా, మంత్రం చదివేదేలా? అన్ని పరీక్షలే. ఎలా ఎలా పాస్ అవ్వాలి? అలా అంటే ఎలా? ఎలాగోలా మాయ చెయ్యి. మామూలప్పుడే మాయ చేయటం కుదరటం లేదు. ఇప్పుడు వారు స్పృహలో లేరు. వీరంతా వారి కోసం 1000 కళ్ళతో ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఇది సాధ్యమయ్యే విషయం కాదు. నాకు ఈ కర్మ తొలగదు. నా కళ నిజం కాదు. నాకు అధికారాలు రావు. కంగారు పడకు స్వర్ణ. వాళ్ళందర్నీ అక్కడ లేకుండా చేసే ఐడియా ఉంది. అక్కడ లేకుండా చేసే ఐడియానా? ఇంపాసిబుల్. నాకు ఇంపాసిబుల్ అనే వర్డ్ నచ్చదు. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. ఏంటది? సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని. గుడ్ ఐడియా. ఇంకా ఆలస్యం ఎందుకు? అమలు చేయండి. నువ్వు వెళ్ళు, నేను నిమిషంలో మన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చూస్తాను. సరే అమ్మమ్మ గారు, వస్తాను. ఆల్ ది బెస్ట్ స్వర్ణ. థ్యాంక్ యూ. బాయ్.
డాక్టర్ గారు మేము ఒకసారి చూడొచ్చా? ఇప్పుడు చూడటం కుదరదు. స్పృహలోకి వచ్చాక చెప్తాం, అప్పుడు వెళ్ళి చూడండి. ఈ మూకంతా బయటికి వెళ్ళినప్పుడే అమ్మమ్మకి స్పృహ రావాలి. నేనే ముందు పలకరించాలి. రేయ్ ఆగండి రా, ఎక్కడికి రా? రేయ్ ఏం జరిగింది? లోపలికి పంపించమని పెద్ద గొడవ చేస్తున్నారు. ఏంటి, ఎందుకు వచ్చారు మీరంతా? మంగమ్మ గారికి సీరియస్ అని తెలిసింది. సీరియసా? ఎవరు చెప్పారు మీకు? పని పట్టలేదా మీకు? మా టెన్షన్లో మేముంటే మీ గొడవ ఏంటి మధ్యలో? రేయ్ సకేత్ ఆగరా, ఆగు. లోపలికి పంపించండి, లేదంటే తలుపులు పగలగొట్టుకొని వెళ్లాల్సి వస్తుంది. ఏయ్ ఏమైంది మీకు? ఎందుకు గొడవ చేస్తున్నారు? మాకేదో కావడం కాదు, మంగమ్మ గారికి సడన్ గా ఏమో అయిందని తెలిసింది. హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉన్నారట. ఎవరు చెప్పారు మీకు? సిటీ అంతా తెలిసింది. మేం మంగమ్మ గారిని అర్జెంట్ గా చూడాలి. భాగీరథ అమ్మమ్మ ప్లాన్ బాగానే వర్కౌట్ అయ్యింది. మేము న్యూస్ కవర్ చేయాలి సార్. చూడండి, మీరు విన్నది తప్పుడు వార్త. తనకేం సీరియస్గా లేదు, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయిందంతే. డాక్టర్స్ చూస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో మేము చూసి నిర్ణయించుకుంటాం. ట్రీట్మెంట్ జరుగుతోంది, డాక్టర్స్ ఎవరిని అలౌ చేయడం లేదు. మీ గొడవ ఏంటి మధ్యలో? స్పృహ తప్పితే ట్రీట్మెంట్ ఏంటండి? మీరంతా ఎందుకున్నారు? పిఠాపురం మంగమ్మ గారు వివిఐపి, మేం కవర్ చేయాల్సిందే. దేనికైనా ట్రీట్మెంట్ చేయాలిగా. మీరేదో దాస్తున్నారు. ఆ అవసరం మాకు లేదు. తన భర్తగా నేను చెబుతున్నాను, తనకేమీ కాలేదు. దయచేసి దీన్ని పెద్ద వార్త చేయొద్దు. విఐపీలకి ఏదైనా వార్తేనండి. వార్త చేయొద్దంటారే? ఏం లేదే మమ్మల్ని లోపలికి ఎందుకు రానివ్వరు? ప్రస్తుతం తన స్పృహలో లేరు. వచ్చాక మీరే తనతో మాట్లాడొచ్చు. అప్పుడేముంటుంది కవర్ చేయడానికి? మీరు వార్తని సెన్సేషనల్ న్యూస్ అని, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి క్యాష్ చేసుకుంటారా? దిస్ ఇస్ టూ మచ్. మంగమ్మ గారిని మేము వెంటనే చూడాలి. నా ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. భగవంతుడా, ఇప్పుడే అమ్మమ్మకు స్పృహ వచ్చేలా చేయి స్వామి. ఆగండి, ఒక్క నిమిషం నా మాట వినండి. మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మీరంతా చదువుకున్న వాళ్లే కదా. ఇది హాస్పిటల్. లోపల ఉన్న పేషెంట్ ని డిస్టర్బ్ చేయకూడదన్న కామన్ సెన్స్ కూడా లేదా మీకు? అయినా మీరు కవర్ చేయాల్సినంత విషయం ఏముందండి? షీఈస్ ఇన్ వెరీ నార్మల్ కండిషన్. అది మీరు చెప్తే సరిపోతుందా? నార్మల్ కండిషన్ లో ఉంటే ట్రీట్మెంట్ ఎందుకండి? అతి తెలివిగా మాట్లాడకండి. తను కళ్ళు తిరిగి పడిపోతే మేము ఇక్కడికి తీసుకొచ్చాం. పోనీ మేం చెప్పింది సరిపోదు అంటే డాక్టర్స్తో చెప్పిస్తాం. హెల్త్ బులెటిన్ ప్రకటన కూడా చేయిస్తాం. కానీ మీరు అరిచి అల్లరి చేయకండి. హాస్పిటల్లో ఒక మంగమ్మ గారే కాదు, చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. కాదు కూడదు అని మీరు గొడవ చేస్తే మిగతా పేషెంట్స్ తరఫున నేనే హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మీ గొడవ వల్ల తను డిస్టర్బ్ అయితే మా అందరికీ తీరని నష్టం ఏర్పడుతుంది. దానికి బాధ్యులు, కారకులు తర్వాత మీరే అవుతారు. వార్త మీద ఆరాటమే గాని వాస్తవాన్ని అర్థం చేసుకోరా? ప్లీజ్, మీకు మరొకసారి నమస్కారం చేసి చెప్తున్నాను, మీరంతా సహకరించండి. అమ్మమ్మ కళ్ళు తెరిచిందా ఏంటి? డాక్టర్, సిస్టర్, మా గ్రానికి ఎలా ఉంది? స్పృహలోకి వస్తున్నారు. ఎవరో ఒకరే వెళ్ళండి. పూర్తిగా స్పృహ వచ్చాక అందరూ వెళ్ళొచ్చు. ముందుగా నేను వెళ్తాను.